పాటు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త వడ్రాన మార్కండే బాబు గారు ఉన్నారు. గవర్నమెంట్ నామినేటెడ్ పొజిషన్స్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి డెవలప్మెంట్ నుంచి సార్కి డైరెక్టర్గా నియమితులారు. దాని గురించి సార్ మాటల్లో మనం విన్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ మీకు ఒక పదవిని ఇవ్వటం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ కమిషన్ గురించి. అది మీ స్థాయి కన్నా సరే చిన్న పదవి అని చెప్పి స్టేట్లో జరుగుతున్న చిన్న టాక్. దాని గురించి మీరేమంటారు? ఈ పదవి అనేది గత 20 సంవత్సరాల క్రితం నేను మార్కెట్ చైర్మన్గా పొన్నూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. మరి తర్వాత ఇప్పుడు ఈరోజు రాష్ట్ర డైరెక్టర్గా ఇవ్వడం, మరి గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటిగా మరి ఇప్పటివరకు కూడా నేనే డైరెక్టర్గా ఉండడం కూడా జరిగింది. పదవి అనే అంశంలో హోదా విషయం పక్కన పెడితే ముందుగా పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న స్థానిక పరిస్థితులు అంటే బీజేపీ, తెలుగుదేశం ఈ వ్యవస్థలో ఇచ్చే క్రమంలో మరి కొన్ని చిన్న చితక వ్యవహారాలు జరుగుతుంటాయి. వీటిలో క్రమంలో మనవాడు సర్దుకుపోతాడనే ఒక గౌరవంతో ఇచ్చారని భావిస్తూ ఆయనకి నేను ముందుగా ఎలాంటి ఇది ఇచ్చినా జిల్లాలో నన్ను గుర్తించి ఇచ్చినందుకు ముఖ్యంగా ఆయనకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరాలు నాడే మీరు డైరెక్టర్గా చేశారని అన్నారు. ఇప్పుడు మీరున్న స్టేట్ పొజిషన్ కానివ్వండి, దీంట్లో కానివ్వండి, ఈ పదవి అనేది ఏ విధంగా తీసుకోవాలి మనం? అంటే పార్టీ మిమ్మల్ని గుర్తించింది అనుకోవాలా? వాస్తవంగా పార్టీ నిర్మాణంలో 2016 నుంచి చిన్న యువకులతో స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో పార్టీ నిర్మాణమే ధ్యేయంగా చూసుకున్నాం, కానీ వ్యక్తిగతమైన అంశాలు ఎప్పుడు కూడా మనం దాన్ని పరిగణలో తీసుకోలేదు. పార్టీ నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కాబట్టి ఆర్థిక వనరులు లేనటువంటి ఈ పార్టీకి సొంత ఆర్థికంతో మనం ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో మరి ఆ పార్టీ నిర్మాణం మొదటి నుంచి ఉన్నవారికి ఏదో గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు దాన్ని నిర్ణయం చేసి మనకు ముందుగానే మరి ముందస్తుగా ఈ హోదా ఇవ్వాలి అని నిర్ణయించి ఆయన ఇవ్వడం అనేది మేము ఆనందదాయకంగా